యేసుక్రీస్తువని దివ్యనామంలో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. హోమోసెక్సువాలిటీ లేదా స్వలింగ సంపర్కం గురించి బైబిల్ ఏం చెప్తుంది? స్వలింగ సంపర్కాన్ని బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. స్వలింగ సంపర్కం అంటే ఏంటి? వారు ఎన్ని రకాలుగా ఉన్నారు? బైబిల్ ప్రకారం హోమోసెక్సువాలిటీ పాపమా? గేస్ ఆర్ లెస్బియన్స్ మ్యారేజ్ పాస్టర్స్ చేయొచ్చా? బైబిల్ హోమోసెక్సువల్స్ ని ద్వేషించమని చెప్తుందా? వీరు పరలోకం వెళ్తారా వెళ్ళరా? అసలు హోమోసెక్సువాలిటీ గురించి బైబిల్ పర్స్పెక్టివ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సంస్కృతిని బట్టి కాలాన్ని బట్టి హోమోసెక్సువాలిటీ గురించి ప్రజల అభిప్రాయాలు వేరువేరుగా ఉండవచ్చు, కానీ క్రైస్తవులు ప్రజల అభిప్రాయాన్ని బట్టి తమ అభిప్రాయాన్ని మార్చుకోరు. అంతేకాదు, క్రైస్తవులు ప్రతి బోధను నమ్ముతూ గాలికి అటు ఇటు కొట్టుకుపోయేవారుగా ఉండరు. బైబిల్ ఏం చెప్తుందో పరిశీలించి అది చెప్తున్నట్లు చేస్తారు. స్వలింగ సంపర్కం హోమోసెక్సువాలిటీ అంటే ఏంటి? వారు ఎన్ని రకాలుగా ఉన్నారు? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని లేదా ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని సెక్స్ పార్ట్నర్ గా కలిగి ఉండడమే స్వలింగ సంపర్కం. హోమోసెక్సువల్స్ ఎల్జీబీటీక్యూ అంటే గేస్, లెస్బియన్స్, బైసెక్సువల్స్ మొదలైన వారు వస్తారు. గే కల్చర్ అంటే అబ్బాయి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవడం లేదా సెక్స్ పార్ట్నర్ గా కలిగి ఉండడం. లెస్బియన్స్ అంటే అమ్మాయి ఇంకో అమ్మాయిని సెక్స్ పార్ట్నర్ గా కలిగి ఉండడం. గేస్ అండ్ లెస్బియన్స్ బై ద చాయిస్ ఆఫ్ సెక్స్ అంటే ఎవరితో సెక్స్ చేస్తే ఎలా పిలవాలి. బాయ్ తో సెక్స్ చేస్తే గేస్ అని, గర్ల్స్ తో సెక్స్ చేస్తే లెస్బియన్స్ అని అంటారు. బైసెక్సువల్స్ అంటే ఇటు అబ్బాయిలతోనూ అటు అమ్మాయిలతోనూ ఇద్దరితో సెక్స్ పార్ట్నర్స్ ఉంటారు, అంటే బోత్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైనా ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు మ్యారేజ్ చేసుకుంటే ఏదో తేడాగా ఉందేంది అనుకుంటాం. అయితే గేస్ ఆర్ లెస్బియన్స్ మ్యారేజ్ని పాస్టర్ చేయొచ్చా? దాన్ని బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు చూద్దాం. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. విదేశాల్లో అయితే కొన్ని మ్యారేజెస్ చర్చిల్లో కూడా చేస్తారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు చూద్దాం. ఆదికాండం 2:18లో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అతనికి సాటైన సహాయం చేశాడు. సూటిగా చెప్పాలంటే పెళ్లి అనేది సంతానం కోసం, వారి తదుపరి తరం కోసం. బైబిల్లో ఎక్కడ గేస్ ఆర్ లెస్బియన్స్ మ్యారేజ్ అంగీకరించినట్టు లేదు. యేసు ప్రభుల వారు బైబిల్లో విడాకుల గురించి ప్రస్తావించినప్పుడు స్త్రీ పురుషులు పెళ్లి వల్ల ఏక శరీరం అవుతారని, దేవుడు జతపరిచిన జంటను ఎవరు విడదీయరాదని చెప్పాడు. దాని ద్వారా పెళ్లి అనేది స్త్రీ పురుషుల మధ్యని స్పష్టం చేశాడు. అంతేకాదు, ప్రకృతి ధర్మం ప్రకారంగా పుష్పాల నుండి జంతువుల వరకు ఆడమగ సంబంధాలు తప్ప ఒకే లింగం కలిగిన జంతువుల సంపర్కం జరిగి దానివల్ల ఫలవంతమైనట్టు కనిపించదు. అంటే గేస్ ఆర్ లెస్బియన్స్ మ్యారేజ్ ప్రకృతికి మరియు దేవునికి విరుద్ధం. హోమోసెక్సువాలిటీ గురించి బైబిల్ ఏం చెప్తుంది? స్వలింగ సంపర్కం పాపమా? ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద బైబిల్ పర్స్పెక్టివ్ ఆన్ హోమోసెక్సువాలిటీ అండ్ ట్రాన్స్జెండర్స్? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు మొదలైన వారు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తే పరలోకం వెళ్తారు. ఎందుకంటే అది వారి శరీరంలోని బలహీనత. అలాగే ట్రాన్స్జెండర్స్ లోపల ఒక పార్ట్ లేదా సెక్స్ ఆర్గన్ సరిగ్గా పనిచేయదు. అయితే వాళ్ళు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తే పరలోకం వెళ్తారు, ఎందుకంటే అది ఫిజికల్ ప్రాబ్లం. కానీ గేస్, లెస్బియన్స్, హోమోసెక్సువల్స్ అయితే పరలోకం వెళ్ళరు. హోమోసెక్సువాలిటీ అనేది బాడీలోని ప్రాబ్లం కాదు. హోమోసెక్సువాలిటీ ఇస్ నాట్ ద ప్రాబ్లం విత్ బాడీ. హోమోసెక్సువాలిటీ ఇస్ ప్రాబ్లం విత్ మైండ్. ఇజ్రాయల్ అయితే సెక్సువల్ ప్రాబ్లం కాదు, మైండ్ అండ్ బాడీ ప్రాబ్లం. ట్రాన్స్జెండర్స్ బాడీలోని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వీరు సెక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటే ట్రాన్స్జెండర్స్ కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఏముండదు. 1 కొరింథీయులకు 6:9లో స్వలింగ సంపర్కులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని బైబిల్ స్పష్టంగా చెప్పింది. బైబిల్ నెవర్ సపోర్ట్ హోమోసెక్సువాలిటీ. బైబిల్ హోమోసెక్సువాలిటీని యాక్సెప్ట్ చేయలేదు. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు పెళ్లిళ్ళు చేసుకోవడాన్ని బైబిల్ ఒప్పుకోదు. హోమోసెక్సువాలిటీ వల్లనే సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేశాడని యూదా 1:7లో చూడొచ్చు. కొరింథీయులకు 1:27లో వారి మరణానికి పాత్రులని, 1 రాజులు 14:24లో హోమోసెక్సువల్స్ ని వెళ్ళగొట్టినట్లు చూస్తాం. స్వలింగ సంపర్కం పాపమని బైబిల్ సుస్థిరంగా చెప్తుంది. నపుంసకులు పాపం చేస్తూ దేవునిలో ఉంటే పరలోకం వెళ్ళరు. అయితే నపుంసకులు మారి దేవుని తెలుసుకుంటే పరలోకం ఉంటుంది. కానీ స్వలింగ సంపర్కులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. మరి దేవుడు స్వలింగ సంపర్కులుగా ఎందుకు సృష్టించాడు? దేవుడు ఒక మనిషిని స్వలింగ సంపర్కపు ఆశలతో సృష్టించడు. పాపాన్ని బట్టి స్వలింగ సంపర్కులుగా మారతారని, అది వారి ఎంపిక అని బైబిల్ చెప్తుంది. సైన్స్ పెరిగే కొద్దీ దేవుడిచ్చిన రూపాన్ని ఇష్టం వచ్చినట్లుగా మారుస్తున్నారు. ముక్కు బాలేదని ప్లాస్టిక్ ముక్కు, పెదాలు బాలేవని సర్జరీలు. ఇది చివరికి ఎంత దౌర్భాగ్యంగా మారిందంటే నేను మగాడిగా వద్దని లింగ మార్పిడి చేసుకుంటున్నారు. ఆడవారు మగగా, మగవారు ఆడగా మారుతున్నారు. అవకాశం ఉందని మార్చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం
చేసుకోండి. బై బర్త్ మనిషి లోపంతో పుడితే దానికి దేవుడు వారిని శిక్షించట్లేదు. ఇంకా పరలోకంలో హిజ్రా లేదా నపుంసకులకు గొప్ప స్థానం ఇస్తానని చెప్పాడు. కానీ ఏ లోపం లేకుండా పుట్టినప్పటికీ నాకు మగవాడిగా ఉండడం ఇష్టం లేదని లేదా నాకు ఆడవారిగా ఉండడం ఇష్టం లేదని లింగ మార్పిడి చేసుకుంటున్నారు. దాన్ని దేవుడు మెచ్చడు. మనిషికి పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని వారికి ఇష్టం ఉన్నట్లుగా పాపాలు చేయకూడదు కదా. అలాగే ఇష్టం ఉన్నట్లు జీవించొచ్చని మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందిందని ఇష్టం ఉన్నట్లుగా ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కొందరు ఇలా అడుగుతారు, అది వారి ఫీలింగ్ కదా, దాన్ని తప్పెలా అంటామని అంటారు. అయితే ఒకటి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్కి మనిషికి కోపం వస్తుంది అనుకోండి, అది అతని ఫీలింగ్ కాదని కోపం రావడం కరెక్ట్ అని అంటామా? లేదు కదా. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే స్వలింగ సంపర్కం విషయంలోనూ అలాంటి ఆలోచనలు రాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దేవుడు నియమించిన నియమాలకు వ్యతిరేకంగా ఉన్న హోమోసెక్సువాలిటీని బైబిల్ అంగీకరించదు. దేవుడు నపుంసకులను అంగీకరించాడు, కానీ పురుషుడు పురుషునితో, స్త్రీ స్త్రీతో వ్యభిచారం చేసే వారిని అంగీకరించలేదు. స్వలింగ సంపర్కులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, కానీ మనం పాపపు ఆశలకు లోబడిపోతూ పాపాన్ని చేయకూడదు. అలా చేస్తే దానికి మనిషే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రోమా 1:25 నుండి 28 వరకు చూస్తే దేవుడు వాళ్ళను నీచమైన లైంగిక వాంఛకు అప్పగించాడు. వాళ్ళలో స్త్రీలు సహజమైన లైంగిక సంబంధాలు వదిలేసి ప్రకృతికి విరుద్ధమైన అసహజమైన లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు. అది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. పాపంలో పడి దేవునికి అవిధేయత చూపిస్తూ తృణీకరించిన దాని పర్యవసానమే స్వలింగ సంపర్కం అని వ్రాయబడింది. నిజానికి దేవుని వాక్యాన్ని అందరూ పాటించాలి. అది అసహజమైన లైంగిక వాంఛున్నవారైనా సరే, లేని వారైనా సరే. కొలస్సీలకు 3:5లో చూస్తే మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతూరతను, దురాశను, విగ్రహారాధను, ధనాపేక్షను చంపివేయడం ఉంది. దేవుడు ఇష్టపడిన ఏదైనా పని చేయాలని కోరిక గల ప్రతి ఒక్కరూ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు దీని అర్థం ఏంటి? హోమోసెక్సువల్స్ ని బైబిల్ ద్వేషించమని చెప్తుందా? లేదు. నిజానికి బైబిల్ ఎవరిని ద్వేషించమని చెప్పడం లేదు. అది హోమోసెక్సువల్స్ అయినా కాకపోయినా బదులుగా ఎవరు ఎలా ప్రవర్తించినా అందరితో శాంతియుతంగా ఉండడానికి సాయశక్తుల కృషి చేయండి అని బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి హోమోసెక్సువల్స్ ని ఏడిపించడం, వాళ్ళపై ద్వేషాన్ని వెళ్ళగక్కడం లేదా వాళ్ళని హాని కలిగించి ఇంకేమైనా చేయడం, వారిని దూషించడం తప్పు. అంటే అబ్బాయిలు అబ్బాయిల్ని, అమ్మాయిలు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చనే లాంటి చట్టాల్ని క్రైస్తవులు వ్యతిరేకించాలని దాని అర్థమా? పెళ్లి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఏకమవ్వటం. ఇదే దేవుడు ఏర్పాటు చేసిన ప్రమాణం అని బైబిల్ చెప్తుంది. అయితే హోమోసెక్సువల్స్ గురించిన అంశం రాజకీయ అంశంగా మారింది. క్రైస్తవులు రాజకీయాలు తలదూర్చకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి హోమోసెక్సువల్స్ యొక్క పెళ్లి లేదా వారికి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన నియమాల్ని క్రైస్తవులు వ్యాప్తి చేయరు, వ్యతిరేకించరు. ఏదేమైనప్పటికీ స్వలింగ సంపర్కము ఇతర పాపముల కంటే పెద్దది అని బైబిల్ చెప్పదు. ప్రతి పాపము దేవునికి విరుద్ధమైనదే. ఒక దొంగ, హంతకుడు, విగ్రహారాధికుడు, వ్యభిచారికి దేవుని నుండి ఎలాంటి క్షమాపణ ఉందో అలాగే స్వలింగ సంపర్కులకు మారు మనస్సు పొందితే వారికి కూడా క్షమాపణ ఉంది. ఒకవేళ ఎవరైనా హోమోసెక్సువల్స్ అయితే వాళ్ళు మారగలరా? మొదటి శతాబ్దంలో కొంతమంది మారారు కూడా. 1 కొరింథీయులకు 6:11లో చూస్తే మీరు అలాంటి వారుగా ఉన్నప్పుడు ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారని వ్రాయబడింది. కాబట్టి హోమోసెక్సువల్స్ మారగలరు. మనం వాటిని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యం పాటించాలనుకునే వ్యక్తిలో హోమోసెక్సువల్ కోరికలు ఇంకా కలుగుతుంటే అప్పుడు ఏం చేయాలి? గలతీయులకు 5:16లో చూస్తే ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చనుంది. మనకి తప్పుడు కోరికలు కలిగినప్పుడు వాటిని గురించి ఆలోచించకుండా దేవుడు చెప్పిన విధంగా జాగ్రత్తగా నడవాలి. అయితే మళ్ళీ అలాంటి అసహజమైన కోరికలు కలగవని అర్థం కాదు. హోమోసెక్సువల్స్ కోరికలు ఇంకా కలుగుతుంటే ఎలా జాగ్రత్త పడాలంటే ప్రతిరోజు బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం వంటి మంచి అలవాట్లు చేసుకోవడం వల్ల శరీరపు కోరికలతో పోరాడగలుగుతాం. అందుకనే ఎల్జిబిటీ కమ్యూనిటీ కోసం గేస్ ఆర్ లెస్బియన్స్ ని దాంట్లో నుంచి బయటకు తీసుకురావాలని కొన్ని సపరేట్ గా చర్చెస్ ని కూడా ప్రారంభించారు. సో బైబిల్ ఇస్ వెరీ మచ్ క్లియర్. ఇఫ్ ట్రాన్స్జెండర్స్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ దే విల్ బి ఇన్ హెవెన్. దేవుని వాక్యం న్యాయపరమైనది. మనం దేవుని ప్రమాణాలకు కట్టుబడి ఉంటే, మన వాక్యాన్ని ఫాలో అయితే మన హృదయం సంతోషంతో నిండిపోతుంది. దానివల్ల గొప్ప ప్రతిఫలం పొందుకుంటాం. ఒకవేళ నీవు నపుంసకుడిగా పుట్టినా లేదా ట్రాన్స్జెండర్ అయినా మార్పిడి చేసుకోవడం దేవుని చిత్తం కాదు. దేవుడు నిన్ను ఏ జెండర్లో సృష్టిస్తే ఆ జెండర్లోనే ఉండాలి. నా శరీరం నా ఇష్టమని విచ్చలవిడిగా బ్రతకకండి. ఒకవేళ లెస్బియన్స్, గేస్ పార్ట్నర్స్ ఉంటే గనుక మీరు అలాంటి కల్చర్ ని ఫాలో అవ్వకుండా మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళ్తారు. ఫైనల్ గా నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే తృప్తిగా జీవించు. నీ పవిత్రతను కాపాడుకో. వాక్యానుసారంగా నీ జీవితాన్ని కొనసాగించు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.